పాపం సిగ్గుపడి ఈరోజు ఆంధ్రజ్యోతి వార్త రాయాల్సొచ్చింది. నిన్నేమో ఈనాడు రాశారు. ఏదంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ నటి కాదంబరి జత్వాని గురించి. నిన్న ఈనాడు, ఇవాళ ఆంధ్రజ్యోతిలో కాదంబరి కథలో మరో కోణం. అవునా, మీకు తెలీదా ఈ మరో కోణం ఉందని? అసలు కోణమే ఇది, మరో కోణం గాదు. ఒరిజినల్ కాదంబరి కోణమే ఇది. ఈరోజు ఏదో మరో కోణం ఉంది, చార్జ్ షీట్‌లో పెట్టారన్నట్టుగా అసలు మీకేమీ తెలీదు. మీరు శుద్ధపూసలు, మీ పత్రికలన్నీ, మీ ఛానళ్ళన్నీ ఏమీ తెలీదు. దీంట్లో మరో కోణం ఉందా? అమ్మో! అన్న రీతిలో ఇవాళ హెడ్డింగ్ పెట్టి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసిన జత్వాని, వ్యాపారవేత్త విద్యాసాగర్ కేసులో సీఐడీ చార్జ్ షీటు, కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల రికార్డులు కోర్టుకు సమర్పణ. ఈ కేసులోనే గతంలో ఆమె అరెస్ట్ అయింది. ముంబై సినీ పరిశ్రమలో చాలా మంది తాను చెప్పినట్టు విని డబ్బులు జమ చేస్తుంటారని, తన సోదరుడు అంబరీష్ దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఆయనకు అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, తన మాట వినకుంటే ఆయన ఇండియాకు వచ్చి మీ ప్రాణాలు తీస్తానని చెప్పి ఏదైతే విద్యాసాగర్‌ని కాదంబరి బెదిరించినటువంటి సంఘటన చార్జ్ షీట్‌లో కూడా పెట్టింది. ఆ! 1,32,00,000 ఈమెకి ఇచ్చాడు అతను. ఇది అప్పుడప్పుడు బెదిరిస్తా ఉంటే, బెదిరించినప్పుడల్లా అప్పుడు 10,00,000, అప్పుడు 5,00,000 ఇస్తా ఉన్నాడు. దీనివల్ల ముగ్గురు ఐపీఎస్‌ని అన్యాయంగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే డీజీపీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని బహుశా దేశ చరిత్రలో డీజీపీ స్థాయి అధికారి మీద కేసు పెట్టి ఇలా అరెస్ట్ చేయడం అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ఇప్పటివరకు ఎక్కడ జరగల. డీజీపీ స్థాయి అధికారిని అసలు విచారణే చేయలేదు, నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చెప్పండి, పొద్దున్నే పెట్టిన డిబేట్ పెట్టిన టీవీ5 కావచ్చు, రాత్రి 7 గంటలకు డిబేట్ పెట్టిన టీవీ5 సాంబా గారు కావచ్చు, రాత్రి 9ంటికి డిబేట్ పెట్టిన మూర్తి గారు కావచ్చు, ఎప్పుడు డిబేట్ పెడతాడో, ఎప్పుడు ఏం విశ్లేషణ చేస్తాడో తెలియనటువంటి మహా న్యూస్ టాల్కం పౌడర్ వంశీ కావచ్చు, పొద్దున్నే హెడ్డింగ్లు పెట్టి జత్వాని 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 అని కలవరిచ్చినటువంటి ఈనాడు కిరణ్ కావచ్చు, జత్వాని అంత మహిళ అసలు ఈ దేశంలో ఉండటమే మనం చేసుకున్న అదృష్టం అని చెప్పి హెడ్డింగ్లు పెట్టిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావచ్చు. ఈ హనీ ట్రాప్ నటి గురించి ఇప్పుడు ఏం రాస్తారు మీరు వార్తలు? మరో కోణం కాదు, అసలు చీకటి కోణం, జత్వానీలో ఉన్న చీకటి కోణం ఇదే. ఒకరిని కాదు, 100లాది మంది బాధితులు ఉన్నారు ఈమెకి. 100లాది మంది ఈమె వల్ల బాధితులైన వాళ్ళు ఉన్నారు. సో ఈమె డబ్బుల కోసం ఏ పనైనా చేస్తుందని చెప్పి ఆమె చెప్పిందని చెప్పి చార్జ్ షీట్ లో కూడా పెట్టారు. నేనంటల్లో ఒక మహిళ గురించి తెలియకుండా ఉన్నటువంటి వాస్తవాల ఆధారంగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు పెట్టండి, జింతాక జితా చిత జింతాక అన్నట్టుగా జత్వాని 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 అని కలవరించాలి కదా మూర్తి గారు. అయ్యా మన మెక్డొనాల్డ్స్ మూర్తి అలియాస్ టీవీ5 మూర్తి గారు కలవరించాలి కదా. జత్వాని జత్వాని ఇప్పుడు పెట్టాలి కదా. జత్వానితో వీడియో కాల్లు, ఆడియో కాల్స్, లైవ్ కాల్స్ ఇప్పుడు పెడితే బ్రహ్మాండంగా ఉంటది కదా. ఏమయ్యా అసలు మీరు ఎట్టంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఎట్ట డిబేట్లు పెట్టి, అంటే మీ ఛానల్సే వాటికి ప్రసిద్ధని మన పేరు కదా. మీ ఛానల్ ఏమంటాం, బూత్ ఛానల్లే కదా. దాంట్లో మనం ఏదైతే ఇలాంటి హనీ ట్రాప్ మహిళల్ని కూర్చోబెట్టి ఆమె వీరురాలు, ఆమె సూర్యురాలు, అసలు ఆ ముంబై కింగ్, ఆ ముంబై డాను, ఈమె లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు, ఇవన్నీ పెట్టారు కదా. ఇప్పుడు పెట్టండి చార్జ్ షీట్ మీద పెట్టి. సో ఇప్పుడు లైన్లోకి తీసుకున్నామని కొద్దిగా ఏడ్చినట్టు నటించి కొద్దిగా మాస్క్ తీసి ఒకసారి మాస్క్ పెట్టి ఒకసారి ఈ వీడియోలు చేస్తే మళ్ళీ ప్రజలు నాడు నేడులో రెండు వేసుకుంటారు. కాబట్టి అది ఏంటనేది ఒకసారి చెప్పమని కోరుతా ఉన్నా ఆ ఎల్లో దట్టి మీడియాని.